జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ జయ రామ. తెలుగువారి నూతన సంవత్సరం వసంత ఋతువుతో చైత్రమాసంతో ప్రారంభమవుతున్నది. మొత్తంగా భారతీయుల పర్వదినాలన్నింటిలోనూ ఒక శాస్త్రీయత కనబడుతూ ఉంటుంది. ఒకటి ప్రకృతిలో కనబడేటువంటి మార్పు, రెండవది జ్యోతిర్గణాల్లో కలిగేటువంటి పరిణామాలు. వీటిని ఆధారం చేసుకుని మన పర్వదినాలన్నీ ఏర్పాటు చేసి ఉండడం చేతనే పర్వదినంలో చేసేటువంటి ఆచారాలు, విధానాలు, వీటి వల్ల ఒక మహిమని మనం పొందగలుగుతున్నాం. చిగురింతతో ప్రారంభమై ఆకు రాలడంతో అంతమయ్యేటువంటి మన సంవత్సర గణంలో ఎంత ఔచిత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉగాది నాడు చేయవలసిన నిత్యకృత్యాల్లో ప్రధానంగా చెప్పిన 3 కృత్యములు. ఒకటి నింబ సుమభక్షణము, రెండవది సంవత్సరాది ఫలశ్రవణము, మూడవది నవరాత్ర ఆరంభము అని. ముందుగా నింబ సుమభక్షణము. నింబ అంటే వేపాకుని తినడం అనేది. ఈ వేపాకుని పులుపు, తీపి ఈ 3 రుచులు మేళనం చేసి భక్షించడమే శాస్త్రం చెప్పినది. దీన్ని భగవంతునికి నివేదించి మొదటి జాములోనే అంటే ఉదయం 8-8:30 లోపలే ఆరగించాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఆ తర్వాత పంచాంగ శ్రవణం, తిథి వార నక్షత్ర యోగ కరణముల్ని శ్రవణం చేయడం వల్ల 5 ఉన్నటువంటి దేవతాశక్తి మనల్ని అనుగ్రహిస్తుంది కనుక పంచాంగ శ్రవణం అనేది మరొక విధానంగా చెప్పారు. ఇక మరొకటి కొన్ని గ్రంథాల్లో కనబడుతుంది ధ్వజారోపణము అనేటువంటిది. ఈ ధ్వజారోపణం అంటే ఇంటిపై ఒక విజయ సూచకమైనటువంటి జెండాను ఎగురవేయడం కూడా చెప్పబడుతున్నది. ఇది సంవత్సరాది కృత్యముగా ధర్మశాస్త్రం చెప్తున్న అంశం. ఇక వసంత నవరాత్రి ఆరంభము. వసంతంలో మొదటి 9 రోజులు కూడా భగవద్ ఆరాధనకై నియమించడం అనేటువంటిది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ వసంత నవరాత్రులు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి రామచంద్రమూర్తిని ఆరాధించుట, ఇంకొకటి అమ్మవారిని ఆరాధించడం. అమ్మవారి ఆరాధనలో సంవత్సరానికి 2 నవరాత్రులు వస్తాయి. ఒకటి శరన్నవరాత్రులు, ఇంకొకటి వసంత నవరాత్రులు. సంవత్సరానికి ఆరంభం అనేది శరత్తుతో చెప్పడం ఒకటి ఉన్నది, చైత్రంతో చెప్పడం ఒకటి ఉన్నది. జీవేమ శరదశతం నందామ శరదశతం అన్నప్పుడు సంవత్సరాన్ని శరత్కాలంతో చెప్పడం లెక్క కనబడుతున్నది. ఆ లెక్కలో శరదృతువు ఒక ఆరంభం. ఇక చైత్రం అనేది సంవత్సరానికంతటికి వసంత ఋతువు ప్రారంభం అవుతోంది కనుక ఇది కూడా ఒక ఆరంభం. సంవత్సరారంభంలో 9 రోజులు నియమబద్ధంగా భగవదారాధన చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా అర్చన చేసిన ఫలితం లభిస్తోంది కనుక మొదటి 9 రోజులు కూడా ఇక్కడ భగవద్ ఆరాధనకై కేటాయించబడుతూ ఉన్నాయి. 9 అనేది ఒక పూర్ణ సంఖ్య. అందుకు పూర్ణముగా 9 రోజులు ఆరాధించినటువంటి వారు సంవత్సరార్చన ఫలాన్ని పొందగలరు. అలా ఇక్కడ అమ్మవారిని రామచంద్రమూర్తిని ఆరాధించడంలో విశేషం ఏమిటి? ఇక్కడ కొన్ని పురాణముల యందు అమ్మవారు పార్వతీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించారు అని పురాణములు చెప్తున్న అంశం. ఆ విధంగా గౌరీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించింది కనుక పాడ్యము నుంచి నవమి వరకు నవరాత్రి ఉత్సవంగా అమ్మవారిని ఆరాధన చేయడం అదొక పద్ధతి. అదేవిధంగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి ఉద్భవించాడు కనుక రామ ఆరాధన కూడా చెప్పబడుతున్నది. నిజానికి శ్రీరామో లలితాంబిక అని బ్రహ్మాండ పురాణ వాక్యం. రాముడు లలితాదేవి రెండూ ఒకే తత్వం. ఆ మాటకొస్తే లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అని శాస్త్రం చెప్తున్న మాట. లోకాతీతమైన లావణ్యము కలది లలిత అంటే సౌందర్య రూపిణి. అందుకే లలిత అంటేనే సుందరీ దేవత, త్రిపుర సుందరి అని, సౌందర్య లహరి అని అమ్మవారికి పేరు. ఆ మహా సౌందర్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవిని ఆరాధించవలసినది ఈ వసంత నవరాత్రుల్లోనే. పైగా వసంతము ప్రకృతికి సౌందర్యాన్ని ఇస్తున్నది. అటువంటి సౌందర్యమయమైనటువంటి స్థితిలో సౌందర్యాధిదేవత అయినటువంటి అమ్మవారిని ఆరాధించడం ఒకటి. ఇక రామశబ్దానికి అర్థం చూస్తే రాముడు కూడా అందగాడు అని అర్థంలోనే చెప్పబడుతున్న శబ్దం అది. రమణీయత్వాత్ రామః అని అర్థం. రమణీయమైన వాడు రాముడు అని. అయితే రమణీయత అంటే అందమే. అయితే ఏ అందాన్ని రమణీయత అనాలి అంటే క్షణం క్షణం యన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయాహ అని చెప్పబడుతున్నది. చూస్తున్న కొద్దీ నిత్యనూతనంగా అనిపించేది, ప్రతి క్షణం చూస్తున్నా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది ఏదో అటువంటి సౌందర్యాన్ని రమణీయమనాలి. అలాంటి సౌందర్యం రామచంద్రమూర్తి వద్ద ఉన్నది. అది నేటికి మనకి రామతత్వాన్ని భావన చేస్తే కనబడుతున్నది. ఎన్ని మార్లు విన్నా రామాయణం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. రామచంద్రమూర్తి యొక్క ఉదాత్తమైన చరిత్ర, ఆయన వైభవం వీటిని స్మరించిన నిత్యనూతనంగా అనిపిస్తాయి.
అందుకు ఆ నిత్య నూతన సౌందర్యమే రమణీయత, అది ఉన్నవాడు రాముడు. అందుకు రామోపాసనన్నా లలితోపాసనన్నా కూడా సౌందర్యోపాసన. ఏ సౌందర్యము సత్యము శివము అయ్యున్నదో, ఏ సౌందర్యము సచ్చిదానందమో ఆ సౌందర్యమే రామ సౌందర్యం, ఆ సౌందర్యమే లలితా సౌందర్యం. రామ రమణలంపట అని లలితా సహస్రనామాలు కూడా చెప్పబడుతున్నాయి. అందుకు అటువంటి రామోపాసన లలితోపాసన ఈ నవరాత్రుల విధి. ఇక్కడ అభ్యంగ స్నానం ఒకటి ఉగాది నాడు ప్రధానంగా చెప్తున్నారు. తలంటు పోసుకునట అని తెలుగులో అంటారు. సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రములు ధారణ చేసి శుభ్రమైన ఇంటిలో భగవదారాధన చేసిన తర్వాత పంచాంగ శ్రవణము నింబసము భక్షణం ఇవన్నీ చేస్తారు. ఇలాంటి మంచి వాతావరణంలో మంచి స్థితిలో శుభాకాంక్షలు కోరుకున్నప్పుడు మన సంకల్పం భగవత్ సంకల్పంతో అనుసంధానింపబడి అది శుభమై జయాన్ని కలిగిస్తున్నది. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిని పరిపూర్ణంగా చేయడం మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. పైగా ఆ పని వల్ల భగవంతుడు సంతృప్తి చెంది మనకి ఆయన ఫలాన్ని ఇవ్వాలి. అందుకని పనే ఫలాన్ని ఇస్తుంది అనే దృష్టి కాకుండా చక్కగా పని చేయడం వరకు మన వంతు ఆ పనిని త్యాగబుద్ధితో చేయాలి. అంటే స్వార్థ చింతనతో కాకుండా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు అది త్యాగబుద్ధి అవుతుంది, అది త్యాగపూర్వక కర్మ అవుతుంది. అందుకే యజ్ఞం అనగా త్యాగపూర్వక కర్మ అని శాస్త్రం చెప్తున్నది. అసలు జీవితం యజ్ఞమయంగా గడపమని భారతీయ సంస్కృతి బోధిస్తున్న గొప్ప అంశం. అందుకే యజ అనేటువంటి ఉపదేశంలో యజ్ఞమయంగా జీవించు అని. అందుకే యజ్ఞశిష్టాసినో అమృత భుజాహ అని భగవద్గీతలో చెప్పబడుతున్న వాక్యం. యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటే అమృతం తిన్నట్టు అని. యజ్ఞము చెయ్యకుండా మనం ఏ పదార్థాన్ని అనుభవించినా అది విష సమానము. అందుకు సృష్టిలో అంటే ఈ ప్రకృతిలో మనం ఏది అనుభవిస్తున్నా అది యజ్ఞము చేసి అనుభవించాలి. అంటే త్యాగపూర్వకమైన కర్మ చేస్తేనే ఈ సృష్టిలో ఉన్న పదార్థాలను అనుభవించడానికి అర్హత వస్తున్నది మనకి. యజ్ఞము చేయకుండా అనుభవిస్తే అది దొంగతనంతో సమానం అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకు మనం ఏది సంపాదించుకున్నా యజ్ఞముతో సంపాదించాలి. యజ్ఞం 5 విధాలుగా ఉంటుంది.